6వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 6:16 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనుమని చెప్పుచున్నారు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మార్గం ఏదో, మేలు కలిగే మార్గం ఏదో, ఆ మార్గములో నిలిచి చూడండి అని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే, చాలాసార్లు దేవుని ప్రజలను లేకపోతే విశ్వాసులను కొన్నిసార్లు డిస్టర్బెన్స్ చేసి అవమానపరుస్తూ, మరి అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో జీవితాలు గడపకుండా వారిని మరి దేవుని నుంచి తొలగిస్తూ, విశ్వాసం నుండి తొలగిస్తూ మరి లోకంలోనికి త్రోసివేస్తున్నటువంటి వాళ్ళుగా చాలా మంది ఉంటున్నారు. అవి మేము చాలాసార్లు చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉన్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేను ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటిదంటే, ఇలాగ మనం ప్రతిరోజు ఈ ఉదయకాలం అందు ప్రార్థన, ఈ జూమ్ యాప్ ద్వారా ప్రార్థన సహవాసంలో పాల్గొంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. చాలా మరి చూస్తూ ఉన్నాం మనం ప్రార్థన ద్వారా. దేవుని వాక్యంలోనే మనం చూస్తాం. రేయి మొదటి జాముననే మరి ప్రార్థన చేసినట్లుగా కూడా చూస్తాం. రేయి మొదటి జామున అంటే 3 నుంచి 6 గంటల వరకు ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క మార్గములో నడిచినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అది చాలాసార్లు మనం చూస్తున్నాం. నేను కూడా చూసినాను, అనుభవించినాను. నాకు కూడా గృహం లేనప్పుడు ఇదే ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతంగా గృహాన్ని ఇచ్చాడు. అంటే ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన ఎందుకు చేస్తారు, ఉదయకాలం మందు జూమ్ యాప్లోనికి ఎందుకు వెళ్తారు, ఏం సహవాసం అంటే, ప్రార్థన లేని జీవితం అసలు క్రైస్తవునికి ఇంక అది దండగ కదా అని నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. అలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు మాట్లాడుతున్నారు. మీరు జూమ్ యాప్లకు పోకూడదు, ప్రార్థన చేయకూడదు, ఇంకా ప్రార్థన లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎందుకు? అసలు మొదటి జామున మొదటి సమయము ప్రార్థన లేకపోతే ఇక మనిషిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎలాంటిదో జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటే, మార్గములో నిలిచి చూడండి, ఆ మార్గం ఎలాంటిదో. ఈ ఉదయకాలం మందు ప్రార్థన జీవితం కలిగి ఉన్నటువంటి వారి మార్గము, వారి బ్రతుకు, వారు ఉన్నటువంటి కార్యాలు ఎలాంటివి ఒకసారి చూడండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఏమన్నాడంటే, మార్గంలో నిలిచి చూడండి. మొదట మీరు నిలిచి చూడకుండా ఉట్టి మాటలు మాట్లాడడం, వ్యర్థమైనటువంటి తలంపులు కలిగి, వ్యర్థమైన ఆలోచనలు కలిగి మాట్లాడడం అది మంచిది కాదు. కానీ మరి దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనండి అన్నాడు. ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్త సింగ్ గారి సాక్ష్యం ఉంది. అలాగే ఇంకా రకరకాల భక్తుల చరిత్రలు చూస్తే ప్రార్థన ద్వారానే అద్భుతమైన కార్యాలు జరిగింది. కాబట్టి ఈ మార్గములలో నిలిచి చూడండి అని జ్ఞాపకం చేస్తూ, కొన్ని మార్గాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. నేను కొన్ని విషయాలను చెప్పి నేను ముగిస్తాను. మొదట దేవుని యొక్క మార్గము ఎలాంటిదో ఒకసారి మనం చూస్తే, దేవుని యొక్క మార్గం, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, నిత్యము పరిశుద్ధ దూతలతో నిత్యము పొగడబడుతున్నటువంటి వ్యక్తి, కోట్లాని కోట్ల దూతల చేత ఆయన గణపరచబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు ఆ పరలోక మహిమనంతా కూడా విడిచిపెట్టి ఆయన భూలోకంలోనికి ఒక మానవుడిగా మానవ శరీరం ధరించుకుని ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అది ఎందుకొరకు? ఆయన అంత మహిమను విడిచిపెట్టి, అంత గొప్పతనాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోనికి ఒక మానవుడిగా ఈ లోకంలోనికి ఉద్భవించవలసి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో మరి లూకా సువార్త 19వ అధ్యాయం
10వ వచనంలో మనం చూస్తాం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఆ దేవుడు ఆ మహిమనంతా కూడా విడిచిపెట్టి ఆ పరలోకపు ఆనందాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని, ఆ రాజ్యాన్ని, రాజరికాన్ని, ఆ సింహాసనాన్ని అంతా కూడా వదులుకుని తను తానుగా ఎంత అంటే అంత సమస్తాన్ని వదులుకుని విడిచిపెట్టి ఒక మానవుడిగా, మానవుని సృష్టించినటువంటి దేవుడే ఒక మానవ శరీరాన్ని ధరించుకుని మానవునిగా ఈ లోకములోనికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటే మానవుడు నశించిపోతున్నాడు. మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. పాపం వలన వచ్చు జీతము మానవునికి మరణం. ఈ మరణము నిత్య మరణం. అది యుగ యుగాలు కాల్చినటువంటి అగ్నిగుండములో పడవేయబడును. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు కాల్చినటువంటి అగ్నిగుండములో ఈ మానవుడు నశించిపోతాడు. కాబట్టి ఆ మానవుడు దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు, దేవుని పోలికగా నిర్మించబడినటువంటి మానవుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మానవుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ మానవుని రక్షించడానికై, ఆ నిత్య నరకాగ్ని గుండము నుంచి మానవుని తప్పించడానికై ఆ దేవుడే ఒక మానవుడిగా మానవ శరీరాన్ని ధరించుకుని మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి తను తానుగా ఏం చేశాడంటే తెలుసా, నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నశించిపోయినటువంటి మనలను, పాపములో నశించిపోతున్నటువంటి మనల్ని, అగ్నిగుండంకి వెళ్ళిపోతున్నటువంటి మనల్ని ఆయన రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క మార్గం ఎలాంటిదంటే నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొప్ప మార్గం అని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా దేవుని వాక్యం మనం చూస్తే ఇంకొక మార్గం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిదంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే చక్కటి మాట రాయబడింది ఇక్కడ కూడా. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనిను అని రాయబడింది. ఇక్కడ ఆయనకున్నటువంటి ఇంకొక మార్గం ఏంటిదంటే, మొదట తన పోలికగా నిర్మించబడిన వాడు నశించిపోకూడదని నశిస్తున్నటువంటి మానవుని రక్షించడానికి వచ్చినటువంటి మార్గం అయినది. రెండవది ఏంటిదంటే దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి వాడు. అంతేకాకుండా మనం చూస్తాం ఇక్కడ మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా తను తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన అనుకుంటే దేనినైనా కానీ చేయగలడు. ఆయన అనుకుంటే నోటి మాటల చేత సముద్రాన్ని ఆపగలిగినాడు. నోటి మాటల చేత అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. నోటి మాటల చేత అదిగో చనిపోయినటువంటి లాజరును బయటికి తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడితే ఏదైనా జరగగలదు. కానీ మరి ఈ పాపమును గద్దించవచ్చు కదా, పాపమును తీసివేయచ్చు కదా అంటే కాదు. మానవుని శరీరము ధరించుకుని మానవుడు ఉండవలసినటువంటి పరిస్థితిలో ఎలాగో జీవించగలిగినాడో మనకు ఒక మాదిరిని చూపిస్తాడు. ఏంటిదంటే దాసుని యొక్క స్వరూపమును ధరించుకున్నాడు. ఒక దాసుడు, ఒక పనివాడు ఎలాగుంటాడో అలాగూ తను చూపించాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంతేకాకుండా మరణము పొందినంతగా విధేయత చూపినాడు. తను తాను తగ్గించుకున్నాడు అని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క మార్గము ఎలాంటి మార్గం అంటే తెలుసా, నశించిపోతున్నటువంటి వారిని రక్షించే మార్గం అది. దేవుని యొక్క మార్గం ఎలాంటిదంటే దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి మార్గం. ఆయన గొప్పగా హెచ్చించుకోలేదు. ఆయన నేను ఒక ఉన్నతమైన వ్యక్తిని, నేను గొప్పవాడు, నేను ధనవంతుడును, లేకపోతే నేను దేవుని, నేను రాజును అని చెప్పి తను తాను హెచ్చించుకోలేదు. కానీ మొదట తను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. ఎలాంటి రిక్తుడిగా అంటే
తన ప్రాణమును పెట్టునంతగా తను రిక్తునిగా అర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క మార్గము అలాంటిదిగా ఉన్నది. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎలాగున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన మార్గం ఎలాగుంది, మన జీవిత విధానం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా జ్ఞానుల యొక్క మార్గం కూడా మనం చూద్దాం. ఈ జ్ఞానులు కూడా ఏం చేశారంటే, జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, వీళ్ళు జ్ఞాన కలిగినటువంటి వ్యక్తులు, మరి చాలా విద్య కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఒక నక్షత్రాన్ని చూసినప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2 నుంచి మనం చూస్తాం ఆ విషయాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, 2వ అధ్యాయం మనం చూస్తాం అక్కడ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి. జ్ఞానుల యొక్క మార్గం ఏంటిదంటే, ఆకాశమందు మరి ఒక నక్షత్రాన్ని చూశారు. ఈ నక్షత్రమును వారు వెంబడించినారు, నక్షత్రమును వెంబడించగలిగినారు. ఈ నక్షత్రం ఎక్కడికి తీసుకుని వెళ్తుందో, ఈ నక్షత్రం ఎక్కడికి నడిపిస్తుందో వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ నక్షత్రం ద్వారా వారు గుర్తించింది ఏంటిదంటే, యూదులకు రాజుగా ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అనే సంగతిని వారు గ్రహించగలిగినారు. కాబట్టి మరి ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు ఏం చేశారంటే, నిద్రాహారములు మాని నక్షత్రమును వెంబడించినట్టుగా మనం చూస్తాం. కనీసం దాదాపు 2 సంవత్సరాలు అన్నారు కదా, 2 సంవత్సరాల వరకు ఆయనను ప్రయాణించినట్టుగా, ఆయనను చూడడానికి వెంబడించినట్టుగా, ఆ మార్గములో కొనసాగినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి జ్ఞానుల మార్గం ఎలాంటిదంటే, యేసు ప్రభును వెంబడించేటువంటి మార్గంగా మనకు కనబడుతుంది. అంతేగాక మరి జ్ఞానులు చేసినటువంటిది ఏంటిదంటే, తన సొంత దేశమును, స్వదేశమును విడిచిపెట్టుకున్నారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, తల్లిదండ్రులను అన్నిటిని కూడా విడిచిపెట్టి, సమస్తమును విడిచి ఏం చేశారంటే, ఆ నక్షత్రమును వెంబడిస్తూ మళ్ళీ రాజును చూడడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యములో అంటాడు, ఏమంటాడంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మత్తయి సువార్త 6:33లో మనం చూస్తాం. మొదట మనం చేయవలసింది ఏంటంటే, ఇది ఏది కూడా ఆశపడకూడదు, ఆశించకూడదు. కానీ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఇప్పుడు మీకు ఏం కావాలన్నా అవన్నీ కూడా దొరుకుతాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మేలు కలిగే మార్గం ఏదో అది మనం గ్రహించాలి, మేలు కలిగే మార్గం ఎలాంటిదో మనం చూడాలి. కాబట్టి ఆ మార్గంలో మనం నడిచినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనము చూడగలము, మరి అంతేకాకుండా దాన్ని అనుభవించగలము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మార్గము ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను ఏంటిదంటే, ఇంకొక మార్గం ఉంది. అది ఎవరిదంటే హేరోదు రాజు మార్గం. ఇది ఈయన ముద్దుగా చెప్పాడు జ్ఞానులకు, ఎంత చక్కగా చెప్పాడంటే, అయ్యా మీరు వెళ్ళి ఆయనను ఎక్కడ ఉన్నాడో పూజించండి, పూజించి ఆరాధించి రండి, వచ్చి నాకు ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్తాడు. హేరోదు మార్గం ఎలాంటిదంటే 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనమని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపినట్లుగా మనం చూస్తాం. హేరోదు మార్గం ఎలాంటిదంటే సాతాను మార్గం. హేరోదుకు ఎలాంటి ఆలోచన ఉందంటే, ఆయనకు అధికార దాహం ఉంది, ఎక్కువగా అధికార దాహం. ఈయన నేనే రాజుగా ఉండాలి, నేనే పరిపాలించాలి, నేను చెప్పినట్టుగా నేను వినాలి అనే అధికార దాహం కలిగినటువంటి వాడు హేరోదు. ఈ హేరోదు దేనికి సాదృశ్యంగా అంటే సాతానుకు సూచనగా మనకు కనబడతాడు. హేరోదు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి హేరోదు మార్గం ఎలాంటిదంటే కుట్ర మార్గం, కుట్ర కలిగినటువంటి మార్గం. ఈ కుట్ర కలిగినటువంటి మార్గం ఎలాంటిదంటే, మనిషి బయటికి కనబడడానికి, ఆయనకి కనబడడానికి బాగానే ఉంటాడు, నగినట్టుగానే ఉంటాడు, మంచి మాట్లాడినట్టుగానే ఉంటారు. కుట్ర లోపట మాత్రం మొత్తం కుట్రనే ఉంటది. ఈయన ఎలాగూ నాశనం చేయాలి, ఈయన ఎలాగూ గబ్బు లేపాలి, వీళ్ళని ఎలాగూ పాడు చేయాలి, వీళ్ళని ఎలాగూ దేవుని పరిచర్యలో
ఉండకుండా చేయాలి. వీరిని సంఘంలోకి వెళ్ళగొట్టాలి. వీళ్ళని ఊళ్ళ నుంచి ఎలగొట్టాలి. రకరకాలైనటువంటి తలంపులు, కుట్రలన్నీ కూడా లోపట ఉంటాయి. కానీ పైనికి మాత్రమే చాలా చక్కగా కనబడతారు. ఒక వ్యక్తి మొన్న నాకు ఫోన్ చేశాడు అడ్డాకుల నుంచి. ఇట్లా ప్రోగ్రామ్ ఉంది సార్ అన్నాడు. సరే యేసు కుమార్ నీకు చెప్తే నువ్వు అందరు పాస్టర్‌లకు చెప్తావంటే, నీకెవరు చెప్పినానంటే పలానా వ్యక్తి అని. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను గానీ, ఆ వ్యక్తి చూడడానికి చాలా మంచిగుంటాడు గానీ, లోపటనే అన్ని కుట్రలు పెడతాడు. అన్ని ఆలోచనలు పెడతాడు. నేను చాలా మందికి అట్లా చెప్పినాను. ఆ వ్యక్తి అరే! చూడడానికి ఇట్లా ఉంటాడు. పైన అట్లా ఉంటాడు. లోపట ఇంకొకలాగా ఉంటాడు అనే తలంపు అందరికుంది. ఎందుకంటే మనిషిని స్వభావంలో అలాంటి ఆలోచనలున్నాయి. అది పనికిరానటువంటిది. అలాంటిది మరి హేరోదు గూడా మార్గం అలాంటిదే. ఆయననేమో ఎంత చక్కగా చెప్తున్నాడంటే, "మీరు వెళ్ళండి, పూజించండి, పూజించి రండి" అని జెప్తాడు. తిరిగి నేను గూడా వెళ్తానన్నాడు. కానీ తర్వాత ఏం జేశాడో తెలుసా? 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళందరిని గూడా చంపమని జెప్పిండు. ఎంత కుట్రవంతంలో ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి జీవితం అంతలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అలాంటి కుట్ర కలిగినటువంటి మనస్సు, కుట్ర కలిగినటువంటి ఆలోచనలు, పైనికొకటి, లోపటొకటి కలిగినటువంటి జీవితాలు మనలో ఉండకుండా యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతది. మాకు నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉండాలంటే మనం నడవలసినటువంటిది ఏంటిదంటే, ఈ లోకములో ఎందరో నశించిపోతున్నారు. దేవుని సువార్తను ప్రకటించబడే వారు చాలా తక్కువైండ్రు. దేవుని సువార్తను ప్రకటించాలి. ఎందరో నశించిపోతున్నారు. కాబట్టి వాళ్ళని రక్షించడానికి మనం వారికి దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అంతేకాకుండా మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా జ్ఞానులైతే ఒక నక్షత్రమును చూసి గుర్తించినారు. ఒక రాజు పుట్టాడని, ఆ రాజు గొప్పవాడని, ఆ రాజు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు, ఈ భూలోకాలని పరిపాలించే రాజు జన్మించాడని వారు గ్రహించి ఆ నక్షత్రాన్ని వెంబడించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా జ్ఞానులు తమకున్నటువంటి తల్లిదండ్రులను, కుటుంబాన్ని, ఊరును అంతా కూడా వదిలిపెట్టుకున్నారు. యేసు ప్రభును వెంబడించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి సాతాను యొక్క కుట్ర కలిగినటువంటి హేరోదు మార్గం ఎలాంటిదంటే, పైన భక్తి కలిగినటువంటి మాటగా మాట్లాడుతున్నాడు కానీ హృదయాంతరంగంలో కుట్ర ఉంది. కాబట్టి నీవేం మాట్లాడినా యథార్థంగా మాట్లాడాలి. ఏదున్నా యథార్థంగా జీవించగలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడే దేవుడేమంటాడంటే తెలుసా? అది నీకు నెమ్మది కలుగుతది. ఉన్న దానిలోనే తృప్తిగా ఉండు, జీవించు. సంతోషంగా ఉండగలం. కాబట్టి ధనం ఎక్కువ అయినప్పుడు గూడా జీవితంలో నెమ్మది ఉండదు. సమాధానం, సంతోషం ఉండదు. కాబట్టి మేలు కలిగే మార్గం ఏందో ఒకసారి ఆలోచించుకొని, దానిలో మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క నెమ్మది మన జీవితంలో కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును.